మర్కజ్ మదనపల్లిలో ఒక వడ పావులా అంటే బండి ఎత్తుకొని ఇంకోటి వెళ్ళిపోయాడు. బట్ అక్కడ బోయాకి తెలిసింది వడ పావులా కాదు, అది వడాపావ్ అని చెప్పి. ముచ్చట ముందు 2 ఎన్న వడాపావ్ అని చెప్పా, బట్ అయితే పావులా కాదురా మర్కజ్. అన్న తవా పైన బటర్ వేస్తానే అడిగా, అన్న మీరు ఏ బటర్ వాడుతుండో అని చెప్పి. ఒరిజినల్ హెరిటేజ్ వాడతా భయ్యా నేనైతే అని చెప్పిండు పాపము. ఇక్కడ అన్న నాకు షాక్ ఇచ్చిండ్రా మర్కజ్, నీ వీడియోస్ నేను డైలీ చూస్తాను భయ్యా, నీ పేజ్ కూడా ఫాలో అవుతాను అని చెప్పిండు. అన్నదైతే మహారాష్ట్ర అంట. దిల్ ఖుష్ అయిపోయారా మర్కజ్ అన్న చెప్పగానే. అసలు నేను నువ్వు నా పేజ్ ఫాలో అవుతున్నావు కాబట్టి నీకు చిన్న సలహా ఇస్తా చూడండి. నువ్వు హ్యాండ్స్ ఇంకా గ్లౌజ్ వాడినావు అంటే చూడడానికి హైజీనిక్ గా ఉంటుంది, ఇంకా నీ బిజినెస్ కూడా పెరుగుతుంది అని చెప్పారు అన్నకి. ఖచ్చితంగా షూర్ భయ్యా, ఇంకో 20 days లో పావు బజ్జీ బండి కూడా ఓపెన్ చేస్తాను, బండి కూడా ఇంకా ఫుల్ గా డెకరేట్ చేస్తాను, అప్పుడు ఇంకా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిండు. ఇక మోడల్ రెడీ చేసేసిండు వడాపావ్ అన్న. సైడ్ డిష్ కి అయితే గ్రీన్ చట్నీ ఇంకా సాస్ వేసి ఇచ్చిండు, పైన ఒక చిల్లి పెట్టించినాడు. మర్కస్ టేస్ట్ విషయానికి వచ్చావంటే నా నోరు నైట్ అంతా నిద్రపోలేదంటే అర్థం చేసుకోరా మర్కస్ ఇంకా టేస్ట్ ఎట్లుందని చెప్పి. అరే మార్కస్ ప్రతిసారి అడ్రస్ చెప్పడం మర్చిపోతున్నారా నీకు? ఈ బండి అయితే మన నిమ్మనపల్లి సర్కిల్ లో పెట్రోల్ బంక్ పక్కలోనే ఉంటది రా బాయ్. అరే వీడియోకి లైక్ చేయమంటుండ్రా అన్న, ఇంకా అట్లనే పేజ్ ఫాలో చేయరా మార్కస్.